మోడీకి ప్రత్యామ్నాయం ఎవరు అన్నది ఫస్ట్ ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది వీళ్ళు ఐఎన్డీఏ కూటమి. రాహుల్ గాంధీని ప్రత్యామ్నాయంగా ఎంతమంది చూస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నారు, పాత వామపక్ష భావజాలికులు చూస్తున్నారు. తమ పార్టీకి జీవితంలో గెలిచేది లేదు, అధికారంలోకి వచ్చేది లేదు, ఉన్న ఊనికి బెంగాల్లో కోల్పోయింది, త్రిపురలో కోల్పోయింది, కేరళలో కొట్టుకుంటోంది. కాబట్టి మనం ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యామ్నాయంగా మోడీ లాంటి అంటే వీళ్ళకి హిందుత్వం మీద ద్వేషం ఉంటుంది, జాతీయ భావం మీద ద్వేషం ఉంటుంది, జాతీయవాదం మీద ద్వేషం ఉంటుంది, ఆల్టర్నేటివ్ కావాలని కోరుకుంటారు. కాబట్టి అట్లాంటి దానికి సరైనటువంటి నాయకుడు రాహుల్ గాంధీని అని చెప్పి వామపక్ష భావజాలికులు, వామపక్షాలకు ఓటేయని వామపక్ష భావజాలికులు కూడా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయడం ప్రారంభించారు. ఆ విధంగా బాగుంది. కాకపోతే రాహుల్ గాంధీని ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అన్నటువంటి దాని మీదనే పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఇక్కడ ముఖ్యమైన. ఇప్పుడు ఓ పినరయి విజయన్ పేరు, లేకపోతే అతని పేరేది నవీన్ పట్నాయక్ లాంటి పేర్లు తెర మీదకి వచ్చిన అందరి యాక్సెప్టబుల్ లీడర్గా ఎవరన్నా మోడీకి ప్రత్యామ్నాయంగా, అంటే మోడీతో చూసి అంటే ఇదివరకు నెహ్రూని చూసిన కంటితో వాజ్పేయి అనలా, ఇందిరాగాంధీని చూసిన కంటితో వాజ్పేయి అనలా, వాజ్పేయిని చూసిన కంటితో సోనియా గాంధీ అనలా, వాజ్పేయిని చూసిన కంటితో అద్వానీ కూడా అనలేదు. ఇప్పుడు మోడీని చూసిన కంటితో రాహుల్ గాంధీ అనట్లేదు, సోనియా గాంధీ అనట్లేదు, మన్మోహన్ సింగ్ అనట్లేదు. అదేదో సామెత ఉంది కదా, రాజుని చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్ట బుద్ధేస్తుందని. కాబట్టి రాహుల్ గాంధీ వర్చస్సు, రాహుల్ గాంధీ సబ్జెక్టు మంచివాడే, మంచి నాయకుడే, కానీ సమస్యల్లో మోడీతో సరితూగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆల్టర్నేటివ్గా సెట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.